అమెరికాలోని న్యూ ఆర్లియన్స్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ నాఫ్సాలో పాల్గొన్నారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ యూనివర్సిటీల సరసన మల్లారెడ్డి యూనివర్సిటీ నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇండియా నుంచి 27 యూనివర్సిటీలు పాల్గొనగా అందులో మల్లారెడ్డి యూనివర్సిటీ ఒకటన్నారు. త్వరలో ఇండియాలో మొట్టమొదటిసారిగా డిజిటల్ హెల్త్ యూనివర్సిటీని తీసుకొస్తున్నట్లు మల్లారెడ్డి ప్రకటించారు. నమస్కారం. ఈరోజు అమెరికాలో ఒక 100 ప్రపంచంలో ఉన్న పెద్ద యూనివర్సిటీలన్నీ కూడా ఈ సెమినార్లో, ఈ కాన్ఫరెన్స్లో అన్ని కూడా ఇన్వాల్వ్మెంట్ అయినాయి. దీంట్లో మన ఇండియాకి వెళ్ళి ఒక 25 యూనివర్సిటీలు వచ్చినాయి. దాంట్లో మల్లారెడ్డి కూడా రావడం చాలా గర్వకారణం, చాలా సంతోషం. దీనికి మా వైస్ ఛాన్సలర్ కానీ, మా డైరెక్టర్ కానీ అందరం కూడా ఇన్వాల్వ్మెంట్ అయినాం. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణలో, హైదరాబాద్లో మంచి పాపులర్ యూనివర్సిటీస్ 5-6 ఉన్నాయి. అందులో మెయిన్ మా మల్లారెడ్డి యూనివర్సిటీ. దీన్ని మేము అమెరికాలో ఇంత పెద్ద కాన్ఫరెన్స్ సెమినార్స్ జరుగుతున్నాయి కాబట్టి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినాం. ఎందుకంటే మన పిల్లలకు, మన తెలంగాణ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇంజనీరింగ్లో కానీ, మెడికల్లో కానీ మేము ఇప్పుడు పర్ఫెక్ట్గా అన్ని రకాలు కూడా చేసి కొత్త సిలబస్ తోటి వాళ్ళకి ఇక్కడ ఏం సిలబస్ ఉన్నది, ఇక్కడ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కానీ 2 years 1 year కానీ 3 years 1 year కానీ క్లాస్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ తోటి ఇక్కడ యూనివర్సిటీతో కాంటాక్ట్ పెట్టుకొని పెద్ద ఎత్తున ఇంకా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కొత్త విధానంగా మనం పిల్లలకంతా కూడా తెలంగాణలో తీసుకుపోవాలని దాని ఇంటెన్షన్ తోటి ఇక్కడ కూడా ఈ పాల్గొనడం జరిగింది. వచ్చే జనరేషన్లో హైదరాబాద్, అమెరికా తర్వాత హైదరాబాద్లోనే గ్రేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ ఆ లెవెల్లో తీసుకుపోవాలని కొత్త కోర్సులు, కొత్త పిల్లలకు ఆపర్చునిటీ, కొత్త ఛాన్సులు, ఎక్కడైతే జాబ్ దొరుకుతుందో, ఎక్కడైతే వాళ్ళకు ఉంటుందో. ఇప్పుడు రాబోయే రోజులలో మేము మెడికల్లో కూడా డిజిటల్ హెల్త్ మెడికల్ యూనివర్సిటీ కూడా తీసుకొస్తున్నాం తొందరనే. కాబట్టి ఇవన్నీ కూడా కొత్త విధానంతో, కొత్త ఎడ్యుకేషన్ పాలసీతో ఇవన్నీ కూడా తీసుకురావాలని అమెరికాలో కూడా ఇక్కడ స్టాల్ పెట్టడం చాలా సంతోషం అనిపిస్తుంది.